విమర్శన గడియ ప్రార్థనా సమయంలో వచ్చిన మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం రాబోవచ్చు ఉన్నది కాబట్టి దేవుని యొక్క వాక్యము వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవలసిన వారంగా ఉంటున్నాము. మరి హబక్కూకులో చూసినట్లయితే 3వ అధ్యాయంలో ఏమనుందంటే, సంవత్సరములు జరుగుచుండగా దేవ నీ కార్యములు సంవత్సరాలు జరుగుచుండగా దేవుని కార్యాలు నూతనపరచబడుతూ ఉంటాయి. ఆయన కోపించుచుని వాత్సల్యత మన్నేళ్ళు చూపించే దేవుడిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి సంవత్సరాలు మరి మన జీవితాల్లో జరిగిపోతూ ఉన్నప్పుడు మనం కూడా ఏమవ్వాలంటే ప్రతి సంవత్సరము దేవుని యందు ఆసక్తి కలిగిన వారంగా, అత్యాసక్తి కలిగిన వారంగా మనము దేవుని యొక్క కార్యాల్లో అభివృద్ధి చెందే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. నిరాశ నిస్పృహ అనేది అపవాది పెట్టే బాణాలు, వాటి నుంచి మనం బయటికి రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. అలాగే పిరిగితనము, అవిశ్వాసము, మరి ఇవన్నీ కూడా వదిలేసి దేవుడి కార్యాల్లో శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవుడు చెప్తూ ఉన్నారు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తూ ఉన్నారు. ప్రభు కొరకు నువ్వు నిలబడితే ఖచ్చితంగా ప్రభు నిన్ను వాడుకుంటారు, నన్ను వాడుకుంటారు, అందరినీ వాడుకుంటారు ప్రభు. కాబట్టి ఆయన చేతుల్లో మలిచిన పాత్రలుగా ప్రభు పనిలో మనం వాడబడాలని మనము ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి ప్రభు తప్పక మనకు సహాయం చేస్తారు. ఆయన కొరకు పరిగెత్తే వారంగా, ఆయన పనిలో వాడబడే పాత్రలుగా ఉండాలని ప్రభు మనల్ని దీవించాలని మనం కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని ప్రభు యొక్క వాక్యము వాగ్దానమై ఉంటుంది. కాబట్టి దేవునిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన శిక్ష అంతా కూడా ఆయనే భరించి ఉన్నారు. కాబట్టి మనకు రావాల్సిన శిక్ష ఆయన అనుభవించి మనకు విడుదల విమోచన అనుగ్రహించి ఉన్నారు ప్రభువారు. యేసుక్రీస్తు వారి లోకమునకు ఒక కృపాసత్య సంపూర్ణుడైన ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఎందుకు వచ్చి ఉన్నారంటే, ఆయన ఒక మానవ రూపంలో వచ్చి ఉన్నారు. కన్యమరి గర్భంలో జన్మించారు. మరి పశువుల పాకలో జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నారు. ఆయన యొక్క మరి ఏంటి ఆ యొక్క దీనత్వాన్ని, ఆ యొక్క జన్మించిన స్థలము అనేది ప్రభు యొక్క దీనత్వాన్ని కూడా చాటుచూ ఉన్నది. కాబట్టి ప్రభు వారి లోకానికి వచ్చి ఉన్నారు. తనకున్నటువంటి సమస్త మహిమను వీడి మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రభు. అలాగా ఆయన 33 సంవత్సరంలో ఈ లోకంలో దైవమానవుడిగా జీవించి మరి మరణించి మృత్యుంజయుడిగా తిరిగి 3వ దినాన లేచినటువంటి ప్రభువారు. కాబట్టి ప్రభువారు చెప్తారు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు బ్రతుకును అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం కూడా నిత్య జీవమునకు మనము అర్హులంగా ఉంటామని ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రభువారు ఆయన చేసినటువంటి ఆ యొక్క బలియాగం ద్వారా మనకి విడుదల విమోచన అనుగ్రహించి ఉన్నారు ప్రభువారు. కాబట్టి యేసుక్రీస్తు యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడుగా ఉండరు. కాబట్టి మరి ఎవరైనా నిన్ను మరవచ్చేమో కానీ దేవుడు నిన్నెన్నడు మరవడు, విడవడు, ఎడబాయడు. కాబట్టి ఆయన చెప్తూ ఉన్నారు ప్రభువారు, ఈ లోకాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించున్నారు. కాబట్టి దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును. కాబట్టి ఆయన తనకున్నటువంటి ఏకైక కుమారుని లోకానికి పంపించారు. ఎందుకు? ఈ లోకం యొక్క పాపాన్ని, శాపాన్ని అంతా కూడా తీసివేసి ఆ యొక్క ప్రజలకి విడుదల విమోచన రక్షణ అనుగ్రహించడానికి ప్రభువారి లోకానికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువారి లోకానికి చీకటిలో జీవిస్తున్న వారికి వెలుగు ఇవ్వటానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రభు చాలా గొప్పవారు. చీకట్లో ఉన్న పాపం అనే చీకట్లో ఉన్న వారికి వెలుగు ఇవ్వటానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. రక్షణ ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మరి స్వస్థత ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కారు చీకటి లాంటి జీవితాలను కూడా దేవుడు వెలిగించే దేవుడిగా ఉంటున్నారు. అలాగే మూడుబారిన జీవితాన్ని మళ్ళీ వికసింపజేసే దేవుడిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం ఈ క్రిస్మస్ దినాల్లో. క్రిస్మస్ అంటే
ఒక క్రైస్ట్ మాస్ అంటే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. కాబట్టి క్రిస్మస్ దినాల్లో ప్రభువారిని మనము ఆరాధిస్తూ స్తుతిస్తూ కొనియాడుతూ ఆయన మహిమపరుద్దాం. ఎందుకంటే సర్వోన్నతమైన స్థలముల్లో దేవుని మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద ఏముంటుంది? సమాధానము ఉంటుంది. కాబట్టి సర్వోన్నతమైన స్థలాల్లో సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి ఏముంటుంది? మహిమ ఉంటుంది. మరి ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద ఏముంటుందమ్మా? సమాధానం ఉంటుంది. కాబట్టి దేవుల్లో ఉన్న వారికి శాంతి సమాధానాలు ఉంటాయని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను, కానీ లోకం ఇచ్చినట్లు కాదు. లోకం అశాశ్వతమైన శాంతి నీకు ఇవ్వవచ్చు, కానీ దేవుడైతే ఆయన శాంతిని మనకి అనుగ్రహిస్తారు. అది ఎవరు తీసివేయలేనటువంటి శాంతి మన హృదయంలో ప్రశాంతత నెలకొనేలా ప్రభు చూస్తారు. అలాగే సమాధానమునకు అధిపతి అయిన దేవుడు మన దేవుడు మనకి సమాధానము అనుగ్రహిస్తారు. ఎప్పుడు అనుగ్రహిస్తారంటే ఆయనకి మనం ఇష్టలంగా, ఆయన ప్రియులంగా, ఆయన బిడ్డలంగా, ఆయన మాట వినేవారంగా ఉన్నట్లయితే ప్రభు మనకి సమాధానమును అనుగ్రహించే దేవుడిగా ఉంటున్నారు. మరి మన దేవునికి ఎన్నో నా పేర్లు ఉన్నాయి. ఆలోచనకర్త అయిన మరి 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 ఆలోచనకర్త, అద్భుతకరుడు, ఆలోచనకర్త, మరి నిత్యుడైన తండ్రి. కాబట్టి అనేకమైన పేర్లు ప్రభువారికి ఉన్నాయన్నమాట. సమాధానకర్త. కాబట్టి దేవుడు సమాధానమును అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటున్నారు. ఆయన సర్వోన్నతమైన స్థలాల్లో ఆయన మహిమ తెచ్చుకుంటారు ప్రభువారు. ఈ భూమి మీద ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఆయన శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తారు. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, మరి ఆలోచనకర్త, నిత్యుడైన తండ్రి. కాబట్టి ప్రభువారు మరి మంచి ఆలోచనలు మనకు ఇచ్చి నడిపించే దేవుడుగా ఉంటారు. ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడుగా ఉంటున్నారు. నిత్యుడైన తండ్రి, ఎల్లవేళల యుగ యుగములు సజీవుడిగా ఉండి దేవాది దేవుడిని మనము కొనియాడుతూ ఉన్నాము. కాబట్టి అంత గొప్ప దేవుడిని మనము ఆరాధిస్తూ ఉన్నామన్నమాట. మరి ఆయన పరిశుద్ధుడని ప్రజల చేత మరి కోట్ల కొలది ఆ యొక్క దూతల చేత మరి ప్రభువారు పరిశుద్ధుల చేత అందరి చేత కొనియాడబడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి ఆయన బిడ్డలు కూడా ఆయన ఏమిస్తారు? పరిశుద్ధ ఆత్మను అనుగ్రహిస్తారన్నమాట. ఆత్మను అనుగ్రహిస్తారు. పరిశుద్ధాత్మ మన హృదయాల్లో నివాసంగా ఉండటానికి ప్రభువు సహాయం చేస్తారు. ఆత్మానుసారంగా నడవటానికి ప్రభు సహాయం చేస్తారు. ప్రియుడాని ఆత్మ ఒత్తిళ్ళు కొలది ఇవన్నీ విషయాల్లో ఒత్తిళ్ళి అభివృద్ధి చెందాలి, సుఖ సౌఖ్యాలతో ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి నువ్వు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందినప్పుడు మిగతా అవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయని దేవుడు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆత్మానుసారంగా నడవండి ప్రభు చెప్తారు. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలని ప్రభు చెప్తూ ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ మనకి ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకం మనకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనలో దేవుడి యొక్క ఆత్మ ఉన్నప్పుడు మనకి శక్తి ఉంటుంది, బలం ఉంటుంది. కాబట్టి మరి ఇది అప్పుడు మన ద్వారా ప్రభు ఘనకార్యములు జరిగిస్తారు. ఆయన చెప్తున్నారు, శక్తి చేతనైనా బలం చేతనైనా కాదు, కానీ ఇది నా ఆత్మ ద్వారా చేస్తానంటున్నారు. కాబట్టి దేవుడు మరి మన శక్తి మన బలం కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని కార్యాలు ప్రభు జరిగించే ప్రభువారుగా ఉంటూ ఉన్నారు. ఐ విష్ యూ హ్యాపీ అండ్ మెరీ కమింగ్ క్రిస్మస్. థ్యాంకింగ్ యూ and all. God bless you. Praise the Lord. Have a good day. Happy morning, happy day. Thanking you and all. God bless you.